బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీని చలి వణికిస్తుంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నిన్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో నిన్న 3.8 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలంగాణలోనూ చలి అసాధారణంగా పెరిగింది. ఏకంగా 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో నిన్న 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో చలికి తోడు విపరీతమైన పొగమంచు కూడా కురుస్తూ ఉండడంతో ఉదయం 9 దాటుతున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, సంగారెడ్డిలో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరోవైపు తీవ్రమైన చలి, పొగమంచు వలన అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఎదురవడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 6 గంటల సమయంలో రాజధానిని పొగమంచు కప్పేసినట్లుగా భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 100 మీటర్లకు పైగా దూరం ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఎదురైందని తెలిపింది. పొగమంచు కారణంగా 27 విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలో వాయు నాణ్యత 373గా నమోదైంది. మరోవైపు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి. రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. అతి సమీపంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఎదురవడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 6 గంటల సమయంలో రాజధానిని పొగమంచు కప్పేసినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 100 మీటర్లకు పైగా దూరం ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి ఎదురైందని తెలిపింది. పొగమంచు కారణంగా 27 విమానాలు రద్దు కాగా మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో వాయు నాణ్యత 373గా నమోదైంది. మరోవైపు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన చర్యలు అమల్లోకి వచ్చాయి.